అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము ఎంతో ఈజీగా క్విక్గా ప్రిపేర్ అయ్యే ఈ ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఈ ఉల్లిపాయ చట్నీని మీరు వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి దేంతో అయినా తినొచ్చు. పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనము 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఒక 1/2 స్పూను పసుపు అండి, ఇంకా 2 స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. మీరు మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను కూడా ఇలా కట్ చేసి వేసుకుందామండి. ఇంకా కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక క్లోజ్ చేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకుందాం. ఇది ఇలా పూర్తిగా చల్లారాక దీన్ని మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకుందాము. ఈ తాలింపు గింజలను ఒక 2-3 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ తాలింపులో మనము రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చట్నీని కూడా వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ పచ్చడిని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, మన ఉల్లిపాయ పచ్చి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, మన వేడి ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.